పింగిళి గారు కొత్త పదాలతో పాటు కొత్త సామెతలు కూడా సృష్టించారేమో అనిపిస్తుంది. గుణసుందరి కథలో దైవాధీనం నోటించి ఒక మాట పలికిస్తారు. అంటే మనకి ఒకప్పుడు అబద్ధాలు ఎక్కడెక్కడ చెప్పచ్చు అనేది చెప్పారు. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు, అంటే ఎక్కడ ఎప్పుడు చెప్పచ్చు, మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు కానీ వివాహాల సమయంలో కానీ ఇట్లా ఎక్కడెక్కడ అబద్ధాలు చెప్పచ్చు అనేది మనకి చెప్పారు. ఇక్కడ ఈయనేం చెప్పారు, లచ్చి కోసం పిల్ల కోసం లచ్చ అబద్ధాలు చెప్పచ్చు. అదే సేమ్ దాంట్లో కూడా ఉంది. వారిజాక్షులందు వారిజాక్షులు అంటే అమ్మాయి, ఎందుకని లచ్చి కోసం అని చెప్పాడు. ఇంకొకటి ఏం చెప్పాడు ఇక్కడ, లచ్చ అబద్ధాలు చెప్పచ్చు అన్నాడు. పిల్ల కోసం లచ్చి కోసం, పిల్ల కోసమేమో వారిజాక్షులు. ప్రాణ విత్త మాన భంగమందు, విత్తము అంటే ధనం, ఆ ధనం అనేది ఇక్కడ లచ్చి అని ఉపయోగించారు. అంటే అతను సామాన్యుడు కాబట్టి సామాన్యుడైన భాషలో చెప్పడం కోసం లచ్చి కోసం పిల్ల కోసం, అది లచ్చి డబ్బు కోసమును అమ్మాయి కోసం కూడా లచ్చ అబద్ధాలు ఆడచ్చని లెమ్మన్నారు మన పూర్వ చచ్చినాళ్ళు అంటాడు ఆయన. అంటే చచ్చినాళ్ళు అంటే అక్కడ వాళ్ళు తిట్టుగా కదా అర్థం చేసుకోండి, పోయిన వాళ్ళు అని అర్థం, చనిపోయిన వారు. పూర్వీకులు అంటే గతంలోకి వెళ్ళిపోయిన వాళ్లే కదా. కానీ మాట వినడానికి మోటుగా అనిపిస్తుంది, కానీ బాగా వేదాంతం తెలిసి అందులో అలా మునిగిపోయిన వాళ్ళకి ఇటువంటి భాషే వస్తుంది అని చెప్పడానికి లచ్చి కోసం పిల్ల కోసం లచ్చ అబద్ధాలు ఆడచ్చని చెప్పారు మన పూర్వపు చచ్చినాళ్ళు అన్నారు. అందుకే చచ్చినాళ్ళు అంటే వేరే నెగిటివ్గా అనుకోకండి. పూర్వం మన పూర్వీకులు అంటే గతించిపోయిన వాళ్ళు అనే అర్థాన్ని ఈ చ అనే పదప్రయోగం కోసం చెప్పి చేశారు. ఇందులో అసలు దోషం లేదు, తప్పు లేదు. చచ్చినాళ్ళు అంటే చనిపోయిన వారు, గతించిన వారన్నా చనిపోయిన వారన్నా చచ్చినాళ్ళన్నా అర్థం అన్నిటికీ ఒకటే. అందుకని ఈయన ఈ భాషని అతను అతి సామాన్యుడు కాబట్టి సామాన్యుడి భాషలో మనకి చెప్పారు. వేదాంతాన్ని ఇలా హాస్యంగా కూడా చెప్పచ్చని చూపించారు పింగళి గారు.